కోడళ్లను అల్లాడిచ్చేసేదట. అంటే పొద్దున్న ఇప్పుడు 9 ఏళ్లకు 10 ఏళ్లకు పెళ్లిళ్ళు అవుతాయి కదా సిరి, అమ్మో ఆట పట్టుకొని ఇట్లా ఉంటే గజ్జ గజ్జ గజ్జమని ఉనికే వాళ్ళంట అత్తలకి. సో అంత సో వాళ్ళ తర్వాత అత్తలు 2 రకాలు ఉంటారు. మనం ఎప్పుడు అంటాం, ఒక సిచ్యువేషన్ జరిగితే, ఒక తాగుబోతు తండ్రియో ఒక భయంకరమైన తండ్రి ఉంటే మా నాన్నలాగా అవ్వద్దు అనుకునేవాళ్ళు కొంతమంది అంటారు. మా నాన్నలాగా అవ్వడానికి నేను రీజన్ మా నాన్నే అని చెప్పేవాళ్ళు ఇంకోలే చెడిపోవడానికి. సో ఇలాంటి 2 వర్గాల ఏ డైరెక్షన్లో ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ అయ్యే అత్తలు, అమ్మో మా అత్తతోటి నేను నా కోడలనైతే బిడ్డలా చూసుకుంటా అనే అత్తలు కొంతమంది ఉంటే, రాని చెప్తా. ఈ ఫ్రస్ట్రేషన్ అంటే మా కాలంలో మా భర్తలు విన్నరా, దీని భర్త దీనికి మంచిగా సుఖపడిపోతున్నారు, మాకైతేనా వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ తిన్న తర్వాత ఇంత మిగిలితే తిన్నాం, ఇప్పుడు భర్త రాకముందే తింటున్నారు. ఇదే కదా కంపారిజన్లు. మేమెంత కష్టపడ్డాం. ఎందుకు కష్టపడ్డావు? నీ కొడుకు నీ కోడలు, నీ కొడుకు సంతోషంగా పడ్డానికి నువ్వు కన్నావు. నీ కొడుకు సంతోషం ఎవరి దగ్గర ఉంది? హ్యాపీ ఫ్యామిలీలో ఉంది. నువ్వు కోడల్ని మంచిగా చూసుకుంటే, కోడలు నువ్వు కలిసి ఒక టీం అయితే కరెక్ట్ ఉంది.